ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. ఇంకా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లా చెప్తున్నారు. పురంజయుడు వశిష్ఠుల వాళ్ళు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచిగా దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారాలతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి వెళ్ళి స్నానం చేసి తన గృహానికి వెళ్ళాడు. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి, రాజా, విచారించకము, నీవు వెంటనే చెల్లాచెదురైన నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధసన్నుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యం నీకు దక్కుతుంది అని దీవించి వెళ్ళిపోయాడు. ఇతను ఎవరో మహానుభావుల వలె ఉన్నారు అని వృద్ధ బ్రాహ్మణుడి మాటలను నమ్మి యుద్ధ సన్నిహితుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యం నిలవలేకపోయింది. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచూ పారిపోయినారు. పురంజయుడు విజయం పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. శ్రీమన్నారాయణ్ణి కటాక్షపాత్రులైన వారికి శత్రుభయం కలుగునా ఏమి? విషమును త్రాగిన అమృతమే కదా అగుతుంది. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని చెప్పి ప్రార్థించి ఆ విషాన్ని త్రాగగా అది అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు కూడా మిత్రుడవుతాడు. అధర్మము ధర్మముగా మారుతుంది. దైవానుగ్రహం లేకపోతే ధర్మమే అధర్మమవుతుంది. త్రాడు కూడా పామై ఖర్చుతుంది. కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసి సర్వ విపత్తులు పటాపంచలగుతాయి. అన్ని సౌఖ్యాలు మనకు సమకూరుతాయి. విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారైనా పుణ్యం సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రాలు చదివి కూడా విష్ణు భక్తి శూన్యమైతే శూద్రకులంతో సమానము. వేదాధ్యయనమునర్చి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతము అనుష్ఠరించి వైష్ణవోత్తమున హృదయ పద్మమును భగవంతుడుంటాడు. సంసార సాగరం ఉద్ధరించుటకే దైవభక్తియే సాధనం. జాతి భేదముతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావం వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి పొందారు. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ముల కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు. ఎవరికైనా శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యములు వెచ్చించైనా మరి ఒకరి చేత దాన ధర్మ వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులకు అన్యోన్య సంబంధీకులు. అందువలన భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సొంగి కాపాడుతూ ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరాజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందున్న కాపాడుతున్న ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేస్తారో వారి ఇంట్లో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలుగుతాడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేస్తే పితృదేవతలు సంతసించుతారు. వారి వంశమంతా తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. 22వ అధ్యాయం 22వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.